సత్యసాయి జిల్లా కదిరి గంజాయి బ్యాచ్ కు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ తో సంబంధం ఉన్న మరో 12 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యసాయి జిల్లా కదిరి గంజాయి బ్యాచ్ కు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ గ్యాంగ్ తో సంబంధం ఉన్న మరో 12 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ సురేష్. ఎట్టకేలకు కదిరి పట్టణంలో గంజాయి బ్యాచ్ పై పోలీసులు ఉక్కు పాదం మోపారు. గంజాయి బ్యాచ్ కదలికలపై గత కొన్ని రోజులుగా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా కదిరి పట్టణంతో పాటు శివార ప్రాంతాల్లో కాళ సముద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ గంజాయి విక్రయించడంతో పాటు యువతను చెడగొడుతున్నారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. అందులో భాగంగా కాళ సముద్రం గ్రామం పైన ప్రత్యేక నిఘా వేశారు. కాళ సముద్రం గ్రామానికి చెందిన యువకులతో పాటు కదర పట్టణ శివార్లో ఉంటున్న మరికొంతమంది యువకులు గంజాయి ముఠాగా ఏర్పడి బయట ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతకు విక్రయిస్తూ కూడా వారిని చెడగొడుతున్నారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదులు వెళ్లడంతో వారిపై ప్రత్యేక నిఘా వేశారు. అందులో భాగంగా ఈ రోజు నిర్మానుష ప్రదేశంలో ఏదైతే సమాధుల మధ్య గంజాయి విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులు అక్కడ ఉన్నారంటూ పోలీసులకు సమాచారం రావడంతో పాటు అక్కడ గంజాయి నిల్వ చేశారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని గంజాయి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి నడి రోడ్డుపై నడిపించారు. ఖచ్చితంగా గంజాయి విక్రయించినట్లయితే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ ఒక మెసేజ్ వెళ్లేలా కూడా పోలీసులు కదిరి పట్టణ పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఇదే సందర్భంలో ఏదైతే గంజాయి బ్యాచ్ తో సంబంధాలు కలిగి ఉన్న మరో 12 మందిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ గంజాయి ముఠా సభ్యులు ఎవరెవరికి గంజాయి విక్రయిస్తున్నారు, ముఖ్యంగా ఏదైతే శివారు ప్రాంతాలతో పాటు రోజువారీ కూలీ పనులు చేసుకునే వారికి విక్రయించడంతో పాటు చిన్నపిల్లలపైన కూడా ప్రభావం చూపేలా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో కదిరి పట్టణ పోలీసులు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. గంజాయి ముఠా కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా వేయడంతో పాటు ఎవరైనా గంజాయి విక్రయించినట్లయితే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది, కఠిన శిక్షలు ఉంటాయంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ సురేష్.